హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో జీపీఓ ఎగ్జామినేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూస్తూ ఉన్నాము. సో ఈ నెల 25వ తారీఖున విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్స్ అదే జీపీఓ పోస్టుకు సంబంధించి నిర్వహించబోతున్నట్టుగా దిశ న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ మన సొంత కవిత్వం అనేది ఏం లేదు, ఓన్లీ న్యూస్లో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ సిసిఎల్ఏ యొక్క అధికారిక సర్క్యులర్ని బేస్ చేసుకొని మనము దీన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 14వ తారీఖు నాడు సిసిఎల్ఏ ఈ సర్క్యులర్ అయితే జారీ చేసింది అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించి. సో 10,954 పోస్టులను క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి మనకు ఈ విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లోకి ఎక్స్ విఆర్ఓ విఆర్ఏ అంటే పాత విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి వారిని తీసుకోవడం జరుగుతుంది. సో వారికి గాను గ్రామ పాలన అధికారిగా పేరు పెట్టారు కాబట్టి వారికి ఈ ఎగ్జామినేషన్ అంటే ఈ పోస్ట్లో వారు వచ్చి డ్యూటీలు నిర్వహించాలంటే వారికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టబోతున్నాం. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన అయితే ఇది. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక విషయాన్ని అయితే తెలియజేస్తున్నాం. ఏంటంటే జీపీఓ ఎగ్జామినేషన్ ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ షార్ట్లీ. సో అతి త్వరలో జీపీఓ ఎగ్జామినేషన్ నిర్వహించబోతున్నాం. సో దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ అదేవిధంగా మానిటరింగ్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లకు చెప్పారు. సో దీనికి సంబంధించి ఫ్రెండ్స్, ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్ 1 పాయింట్ వచ్చేసి మనకు ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్, షూటబుల్ ఎగ్జామినేషన్ సెంటరు, ఆ సెంటర్ నేము అండ్ ఫుల్ అడ్రస్ మనకు పైన సిసిఎల్ఏ వారికి అయితే పంపించాలి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ నిర్వహించడానికి బాధ్యులు ఎవరు అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇస్తున్నారు, వారికి సంబంధించిన నోడల్ ఆఫీసర్సు, డిప్యూటీ నోడల్ ఆఫీసర్సు. సో దానికి సంబంధించిన వారి యొక్క పేర్లు, నేమ్స్, వారి యొక్క డెసిగ్నేషను, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సిసిఎల్ఏ ఆఫీస్కి ఇమీడియట్గా పంపించాలని చెప్పేసి 14వ తారీఖు నాడు మనకు సిసిఎల్ఏ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. సో ఇదే అంశాన్ని బేస్ చేసుకొని మనకు ఈ దిశ న్యూస్ పేపర్లో కూడా న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఫ్రెండ్స్, ఇక్కడ కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ అతి త్వరలో ఎగ్జామ్ అని చెప్పారు. ఇక్కడ న్యూస్ పేపర్లో ఏంటంటే 25వ తారీఖు నాడు అని చెప్పేసి డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే మనం గతంలో టీజీపీఎస్సీ మనకు ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్టుగా అందరూ భావించారు. సో సిసిఎల్ఏ కూడా అదే చెప్పడం జరిగింది. కానీ ఈ టీజీపీఎస్సీకి ఇతర ఎగ్జామ్స్ నిర్వహించడంలో బిజీగా ఉండడం వల్ల వారికి టైం లేదు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ ఈ ఎగ్జామ్ని నిర్వహించబోతుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా జేఎన్టీయూ అధికారులు మరియు రెవెన్యూ శాఖ కలిసి తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఈ పరీక్ష యొక్క కంటెంట్, ఎలిజిబిలిటీ కావచ్చు, జాబ్ చార్ట్ వంటివి కూడా ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వారికి ఆల్రెడీ నిర్వహించారు, అంటే పూర్తిగా వివరించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఎగ్జామినేషన్లో మరి మనకు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందని కూడా మనకు డౌట్ ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా కొంత అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో జీపీఓగా ఈ పాత విఆర్ఓ విఆర్ఏలు ఎలాంటి డ్యూటీలు చేయబోతున్నారు, వారి బాధ్యతలపైన, డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ పైన క్వశ్చన్స్ ఉంటాయంట. సో వీళ్ళు ఆల్రెడీ పాతవారు కాబట్టి ఆల్రెడీ రెవెన్యూ శాఖలో పనిచేసిన వారు. సో వారికి వారి యొక్క జాబ్ చార్ట్ పైన మినిమం అవగాహన ఉంటుంది కాబట్టి ప్రశ్నలు కఠినంగా అనేవి ఉండవు. ఎలాగూ పోస్టుల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండదు అని చెప్పేసి అధికారులు గ్యారంటీగా చెప్తున్నారంట. మరి నిజంగానే ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది మనం చెప్పలేము. సో ఏదేమైనా కానీ ఎలిమినేషన్ లేకుండా ఈ 6,000 మంది ఏదైతే అప్లై చేసుకున్నారో వీరందరికీ జాబులు ఇచ్చేసినా కానీ మిగతా 4,700 వరకు పోస్టులకు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో మనకు జూన్లో జాబ్ క్యాలెండర్ వస్తుంది. సో మనకు జూన్ ఎండింగ్లో లేదా జూన్ 3వ తారీఖు నాడు మనకు ఈ ఏదైతే జీపీఓ కావచ్చు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన ఫస్ట్ నోటిఫికేషన్స్ అయితే మనకు వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఓవరాల్గా ఈ విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్ అనేది 25వ తారీఖు నాడు కంప్లీట్ అయితే ఆ తర్వాత మనకు దీని మీద ఇంకా అప్డేట్స్ వస్తాయి. అప్పటిదాకా మనకు విఆర్ఓలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఉండబోదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత దాంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కావచ్చు, ఏ అంశాల మీద అంటే ఈ ఫలానా టాపిక్ల మీద క్వశ్చన్స్ ఉంటాయని ఏమన్నా మనకు సిలబస్ లాంటిది ఏమైనా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనము అప్పటిదాకా వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు జీపీఓ సంబంధించిన 25వ తారీఖు నాడు నిర్వహించబోయే ఎగ్జామ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందడానికి మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.